శ్రీరామ జయం. భారతీయ దర్శనాలలో ఆస్తిక దర్శనాలు 6, వాటికే షడ్దర్శనములు అని పేరు. అలాగే వేదాలు 4, ఋగ్యజు సామాధర్వణములు, వీటికి ఉపవేదములు, వేదాంగములుగా 6 శాస్త్రాలు, శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పము. ఇన్ని శాస్త్రాలలో దర్శన శాస్త్రాలు ప్రత్యేకం. ఇవి 6. వాటిలో ఒకటి యోగ శాస్త్రం, యోగ దర్శనం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మహర్షి పతంజలి అనే మహానుభావుడు యోగ సూత్రములను మనకు అందించి ఉన్నాడు. ప్రపంచమంతా కూడా అజ్ఞానంతో ఉండేటటువంటి తరుణంలో భారతదేశం అనేక దర్శన శాస్త్రాలకు ఇక్కడ పుట్టినిల్లు. వాటిలో ఒకటి యోగ శాస్త్రం. ఇన్ని వేల సంవత్సరాలుగా ఉండే ఈ యోగ శాస్త్రంలో ఉండే రహస్యాలను తెలుసుకున్న ఆధునిక ప్రపంచం యునెస్కో ద్వారా ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించిన రోజు జూన్ 21 ఈరోజు. ఈ 10 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా యోగా సంవత్సరంగా, యోగా రోజుగా మనం చేసుకుంటున్నాం. కానీ వేల సంవత్సరాలుగా ఈ దేశానికి సంబంధించి యోగా ఒక శాస్త్రంగా అనంతమైన విజ్ఞానాన్ని మనకు అందించి ఉన్నది. ఈ యోగ సూత్రములలో ఒక్క సూత్రం జ్ఞాపకం చేసుకుందాం. యోగశ్చిత్త వృత్తి నిరోధ. ఒక సూత్రం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఇవి 8 అష్టాంగ యోగములు. చేసే పనిపైన బుద్ధిని కుదుర్చుకోగలగడం, స్థిరంగా ఉండగలగడం, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండడం కేవలం యోగా ద్వారా మాత్రమే మనకు సాధ్యం. ఈనాటి కాలంలో యోగా అంటే కరచేతులు, అంటే కాళ్ళు, చేతులు, కరచరణాద్యవయవాదులు కదిలించడం యోగా అంటారు. డూయింగ్ ఎక్సర్సైజ్ అన్న పేరిట ఆంగ్లంలో కృత్రిమంగా చేసేటటువంటి కరచరణాద్యవయవాదుల కదలికల చేత సూర్య నమస్కారాలు అంటూ, లేదా రకరకాల భంగిమలలో ముద్రలు వేస్తూ ఆసనాలు, ఇవన్నీ కూడా యోగా శాస్త్రంలో అంతర్భాగాలు. కానీ అసలు యోగా అంటే ఏం చెయ్యకుండా ఉండగలగడం. ఆంగ్లంలో ఈ సూత్రాన్ని నిర్వచించుకోవాలి అంటే డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా. ఏం చేయకుండా ఉండలేం మనం. ఊరికే కూర్చున్నాం, లేదండి ఆలోచిస్తున్నాం. ఊరికే కూర్చున్నాం, లేదండి చూస్తున్నాం. ఊరికే కూర్చున్నామండి, కళ్ళు మూసుకున్నామండి, వింటున్నాం. ఊరికే ఏమీ లేకుండా ఎవరు ఉండలేరు. నిద్రపోతున్నామండి, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఈ యోగశాస్త్ర రహస్యం మూలం ఏమిటి అంటే చిత్తవృత్తులను నిరోధించడం, ఆలోచనలను నియంత్రించగలగడం. ఇది కేవలం యోగా ద్వారా మాత్రమే సాధ్యం. బుద్ధిని, మాటను, శరీరాన్ని ఏకోన్ముఖంగా చేసి ఒకే విషయంలో ఉండే విధంగా మార్చుకొని ఒక ప్రత్యేక భంగిమలో పద్మాసనం, బద్ధ పద్మాసనం, శీర్షాసనం, యోగముద్ర, పద్మముద్ర, లేదా ఇలా మనకు ఏది వస్తే ఆ ముద్ర, ఒకటి ప్రత్యేకంగా చిన్ముద్ర, యోగముద్ర. సాధారణంగా కూర్చొని కూడా యోగాభ్యాసం చేయవచ్చు. శ్వాసపైన ధ్యాస అనే సందేశంతో ప్రాణాయామం చేస్తూ కుంభకము, రేచకము, పూరకము 16 విధాలుగా ఉండే అభ్యాసాలను చేస్తూ ప్రాణాయామాన్ని మనం ప్రతిరోజు కూడా నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకుంటే ఏ వ్యాధి మన దరి చేరదు. యోగశ్చిత్త వృత్తి నిరోధ. అన్నీ ముద్రలే అవుతాయి. ప్రతి ఒక్కటి ముద్ర అవుతుంది. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క ముద్ర ఉంది. ఇందులో చిన్ముద్ర చాలా ప్రత్యేకమైనది. ఎవరైనా ఏ చిన్నారి బాలబాలికలైనా కూడా పెద్దవారితో కూడా కలుపుకొని జ్ఞాపక శక్తి బాగా ఉండాలి, ఆరోగ్యం మెరుగున పడాలి, వ్యాధులు వచ్చి ఉంటే వాటి బాధ తగ్గాలి, వదనంలో చిరునవ్వు సదా ఉండాలి, శరీరం స్థిరంగా ఇలా ఉండాలి.
ఇలాంటి సంకల్పం గలవారంతా చిన్ముద్రతో మనం ఇలా కూర్చొని శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః, గం గణపతయే నమః, ఏదో ఒక నామం, దైవనామం, ఇలా రకరకాలుగా ఈ ముద్రలన్నీ ఉంటాయి. యోగశాస్త్రాన్ని నిజంగా అభ్యాసం చేస్తే సదా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా మనం ఉంటాం. ప్రపంచానికి ఈ సందేశాన్ని ప్రత్యేకంగా ఒకరోజు ఇవ్వడం కోసం అనే జ్ఞాపకంతో ప్రపంచ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటూ వేడుకలుగా నిర్వహించే మనం ఈ ఒక్కరోజు మాత్రమే అని కాకుండా ప్రతిరోజు యోగాభ్యాసం చేద్దాం. యోగా నిత్య జీవనంలో ఒక విశేషంగా మార్చుకుందాం. నిత్య జీవితంలో ఒక అంతర్భాగం యోగా. యోగము రాసిపెట్టి ఉండాలి అంటాంగా. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.